పాషమైలారం సిగాచి కంపెనీలో జూన్ 30న భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 36 మంది కార్మికులు మృతి చెందారు. కార్మికులు చనిపోవడంతో సిగాచి కంపెనీ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే 36 మంది కార్మికులు మరణించారని బాధిత కుటుంబానికి చెందిన యశ్వంత్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. బిఎన్ఎస్ 105, 110, 117 సెక్షన్ల కింద బీడీఎల్ భానూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రత్యేక టీం ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. సిగాచి యాజమాన్యంపై వైఖరిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఇప్పటికీ కూడా ఘటనా స్థలానికి సిగాచి ఎండీ చేరుకోలేదు. ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా సిగాచి ప్రతినిధులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వహించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన 24 గంటలు గడిచినా ఘటనా స్థలానికి ఇంకా రాకపోవడంతో కఠిన చర్యలు తప్పవని సిగాచి ఎండీని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మరోవైపు పాషమైలారం ఘటనలో మృతుల సంఖ్య 36కు చేరింది. ఘటనా స్థలిలో 44 మంది చికిత్స పొందుతూ మరో 2 కార్మికులు మృతి చెందారు. ఆసుపత్రిలో 35 మందికి చికిత్స కొనసాగుతోంది. ఇప్పటికే 11 మంది కార్మికుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. మృతదేహాలను బాధిత కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించారు.